ఎండలు మండిపోతున్నాయి కదా. ఒంట్లో వేడిని తగ్గించే ఏదైనా రెసిపీ చేద్దాం అనిపించింది. ఇది ఒంట్లో శక్తినివ్వడమే కాకుండా మనకి శరీరాన్ని కూడా బాగా చల్లపరిచే రెసిపీ అండి. అవే బేరట్లు. బేరట్లు తయారీ చాలా పాతకాలం నాటిదండి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా వీటిని 2 సార్లు కడిగేసుకుని ఆ నీళ్ళనన్నిటిని కూడా ఉంచేసుకుని మళ్ళీ మనం మంచినీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం 1 గంటన్నర పాటు పక్కన పెట్టుకుంటే బియ్యం కూడా బాగా నానిపోతాయి. అయితే పెసరపప్పు ఇంకా బాగా నానిపోతాయి కదా అని అనుకోవచ్చు. కాకపోతే మీరు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఈ పప్పులు కూడా నానిపోయాయి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా నీళ్ళన్ని వడకట్టేసుకుని బియ్యాన్ని వేస్తున్నాను. ఈ బియ్యం అంతా కూడా మనకి బాగా మెత్తని పిండిలాగా మనం పట్టేసుకోవాలండి. బియ్య పిండి మాత్రం చాలా మెత్తగా ఉండి కాటుకలా ఉంటేనే అట్లు బాగుంటాయి. కొంచెం నీళ్లు కూడా పోసుకుని ఈ పిండిని నేను ఎలా పట్టానో అలా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు మనం పెసరపప్పును కూడా తీసుకుని కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుందండి. పెసరపప్పు ఏం పెద్దగా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. పెసరపిండిని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోనే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యపిండి పెసరపిండిలో మనం ఒక 2 రెమ్మల కరివేపాకును తీసుకుని వాటిని తుంచేసుకుని వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా తరిగి ఇందులో వేస్తున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10-15 కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసాను. 1 టేబుల్ స్పూను ధనియాలు వేస్తున్నాను. 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. వీటన్నిటినీ పచ్చివే మనం కారంలాగా పట్టుకుందామండి. కొంచెం పలుకుంటేనే బాగుంటుంది. ఈ ధనియాల కారాన్ని మన రుచికి తగినంత ఈ పెసరపిండి బియ్యపిండిలో వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా రుచికి తగినంత వేసుకుందాము. మీ రుచికి అనుగుణంగా మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ పిండినంతా బాగా కలుపుకుందాము. లోపలికంటా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత నవనవలాడుతున్నాయో. ఈ 2 బీరకాయలు వచ్చాయి. వీటిని అటు ఇటు మనం ఎడ్జెస్ కట్ చేసేసుకుని పైనున్న గోరుని మనం పీల్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ముక్కల్లాగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ముక్క చెక్కలాగా పట్టుకుందామండి. ఇందులో నీళ్లు కానీ ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న నీళ్ళే మనకి సరిపోతాయి. ఇప్పుడు నేను ఎలా చూపించానో అలా పట్టుకుంటే సరిపోతుంది. ఈ పట్టుకున్న బీరకాయల పేస్ట్ను కూడా ఈ పెసరపిండి బియ్యపిండిలో వేసేసుకుందాం. ఎక్కడన్నా చిన్న ముక్కలున్నా కూడా మనం అట్లు వేసుకున్నప్పుడు మనకి అవి పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. చిటికెడు పసుపు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక గరిట పిండిని తీసుకుని దోశల్లాగా కాకుండా కొంచెం మందంగా అట్టుల్లాగా వేసుకుందామండి. దోశల్లాగా అయితే ఇవంత బాగుండవు. అట్టుల్లాగా అయితేనే మనకి మెత్తగా బాగుంటాయి తింటుంటే కూడా. పైన కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ బేరట్లుని మనం కాల్చుకోవాలండి. బేరట్టు అంటేనే అసలు అద్భుతంగా ఉంటుంది. దీని టేస్ట్ కానీ కలర్ కానీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లాగానో, ఈవినింగ్ స్నాక్ లాగానో, నైట్ డిన్నర్ లాగానో చేసి పెట్టారనుకోండి, ఇంట్లో అందరూ ఫిదా అయిపోవాల్సిందేనండి. అంత బాగుండే ఈ బీరట్లని 2 వైపులా మనం కాల్చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అలాగే మనకు అవసరమైనన్ని బేరట్లను వేసుకుందాం. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం మనకి దాదాపు ఒక 18 వరకు ఈ బేరట్లు వస్తాయండి. కాస్త మందంగానే వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటాయి. ఇప్పుడు ఈ బీరట్లు నేను ఇక్కడ ఒక 4 వేసాను. ఈ 4ని కూడా 1 బై 1 వేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. ఇంత అద్భుతమైన పాతకాలం నాటి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేసుకుని మీ విలువైన కామెంట్ని కూడా తెలియచేయండి. ఎప్పుడూ మరిన్ని మంచి రెసిపీల కోసం ప్రసాద్స్ కిచెన్ అందుబాటులో ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లు మీ ప్రసాద్ వేములపల్లి.